హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి 6 months నిండిన తర్వాత మనం సాలిడ్స్ అలవాటు చేస్తాం కదా. పిల్లలకి ఓన్లీ మిల్క్ మాత్రమే అప్పుడు సరిపోదు, సాలిడ్స్ కూడా అలవాటు చేయాలి. అయితే సాలిడ్స్ అలవాటు చేసే టైంలో మనం చిన్న పొరపాట్లు చేస్తాం. అదేంటంటే కొన్ని యూట్యూబ్ వీడియోస్లో ఎలా చెప్తారంటే 4 భాగాల్లో 3 భాగాలు పప్పులు, 1 భాగం రైస్ మాత్రమే వేయాలి అని చెప్తారు. కానీ స్టార్ట్ చేస్తుంది అప్పుడే కాబట్టి పిల్లలకి అలా చేయడం వల్ల చాలా స్టమక్ పెయిన్ వస్తుంది. మ్యాక్సిమం 3 portionsలో రైస్ ఉండాలి, 1 portion పప్పులు ఉండాలి. అది కూడా స్టార్టింగ్లో 1 or 2 మాత్రమే యాడ్ చేయాలి ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు. అవి పడుతున్నాయి బాగానే ఉంది అంటే ఇంకో 2-3 days తర్వాత ఇంకో 2 పప్పులు, ఇంకో 2 పప్పులు, అలా అలా కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఒకేసారి 10 రకాల పప్పులు యాడ్ చేయడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. నేను కొన్ని వీడియోస్ చూసి అలానే చేశానంటే అంటే 1 భాగం రైస్ 3 భాగాల పప్పులని కాదు, ఎక్కువ రకాల పప్పులు యాడ్ చేశాను. తక్కువ చేసినప్పటికీ కూడా 5 to 6 టైప్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి ఇద్దరికి చాలా కడుపు నొప్పి వచ్చింది, స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. కొత్తగా బేబీకి సాలిడ్స్ అలవాటు చేయాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళకు ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.